మనం పుట్టి పెరిగిన ఊళ్ళు, మనకు తెలిసిన ప్రదేశాలు ఎన్నో పురాణ గాథలకు, చారిత్రక విశేషాలకు నిలయమంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఎంతో థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది కదా. మీలో చాలామంది ద్రాక్షారామం పేరు వినే ఉంటారు. అదేనండి, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్న పౌరాణిక గాథలు మీకు తెలుసు. దక్షుడు, యజ్ఞం బ్లా 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 ఏదో ఉంది. అదే కదా. పూర్తి వివరాలు చెప్పటానికి మీకే ఛాన్సు ఇస్తున్నాము. మీరే చెప్పేయండి అంటారా? సరే, నేనే చెప్తాను. పురాణ కథలు. తారకాసురుని మెడలోని శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా 5 చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాము కదా. అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం. పూర్వం దక్ష ప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే ద్రాక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ ఉండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, కాని తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం, అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదని, అభివాదం చేయలేదని కోపం వచ్చి. ఈ అలకలు, కోపాలు ఈ కాలంలోనే అనుకున్నాము, ఆ కాలంలోనూ ఉన్నాయా అనకండి. ఏ కాలమైనా గుణాలు తమ సహజత్వాన్ని కోల్పోవు కదండి. అందుకని వాదోపవాదాలకు దిగకుండా ముందుకు సాగుదాం. ఈ యజ్ఞం గురించి పార్వతీదేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆ సంబరం, ఆ హడావిడి తను మిస్ అయిపోతోందే అనుకుంది. శివుడి దగ్గర పుట్టింటికెళ్లే ప్రపోజల్ పెట్టింది. కాని శివుడు జగదీశ్వరుడు కదా. ఆయన పెలవని పేరంటానికి వెళ్లకూడదు, వద్దు అని నీతి చంద్రిక తిరగేశాడు. కాని ఆడవారు ఏదైనా తలుచుకుంటే, అందులోనూ పుట్టింటి విషయంలో దాన్ని సాధించకుడా ఉండరుగా. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఏమయింది? ఎవరూ ఆవిడని పలకరించలేదు, ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాపపడింది. ఇటు పుట్టింట్లోనూ ఉండలేకపోయింది, అటు శివుడి దగ్గరకెళ్లి జరిగిన విషయం చెప్పలేకపోయింది. పాపం, ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిదాయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూట నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతీ సూక్ష్మ శరీరాన్ని భుజం మీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలై 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యులవారు పునఃప్రతిష్ఠించి అన్ని చోట్లా శ్రీచక్రాలను కూడా స్థాపించారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు. ఇంకొక్క కథ మాత్రమే చెప్తానండి ఈ క్షేత్రం గురించి. పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడా అన్నపూర్ణాదేవి ఆయనకి, శిష్యులకి భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోపం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్లమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమని, అక్కడ ఉంటే కాశీలో ఉన్నట్లే ఉంటుందని చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది. వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు. వివరణ చాలా పెద్దగా ఉందా? మరి అన్ని విశేషాలు ఉన్నాయండి. ఇంకా పైన చెప్పని విశేషాలు బోలెడున్నాయి. క్లుప్తంగా
మన దేశంలో దాక్షారామం, శ్రీశైలం, శ్రీకాళహస్తి మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు. వేదవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది. ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి. ఈయన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈయనకి జుట్టు ముడివేసి కొప్పులాగా ఉంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో ఉంటాడు. పుష్కరులు ఈ విగ్రహం కాళ్ల దగ్గర కొట్టేశారు. ప్రక్కనే ఒకే పానువట్టం మీద 108 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలు చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్టదిక్పాలకులకు మండపం ఉంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్షస్వామి, 2 తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు. ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా ఉన్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటి కోణం అని పిలుస్తారు. ఇందులో 3 ప్రాకారాలున్నాయి. అందులో మొదటి 2 ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి ఉండటం వల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా ఉండేదట. 9-10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడి ఉన్నాయి. మనకి వీటిలోని వ్రాత అర్థం కాకపోయినా చారిత్రక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది. ఆలయాభివృద్ధికి ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు, ఏ మండపాలు, ప్రాకారాలు ఎవరు కట్టించారు, ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలిచ్చారు వగైరా వివరాలన్నీ ఈ శాసనాలలో లభ్యమవుతుంది. వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమి మీద ఆదాయం నేటికి ఆలయాభివృద్ధికి తోడ్పడుతోంది. భీష్మ ఏకాదశి నాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీనారాయణస్వామి, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే. ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరు దర్శిస్తారుగా. దర్శన వేళలు గుర్తుపెట్టుకోండేం. ఉదయం 6:00 గం. ల నుండి 12:00 వరకు, మళ్లీ మధ్యాహ్నం 3:00 గం. ల నుండి 8:00 గం. ల వరకు. ఉండటానికి దేవస్థానం వారి వసతి గృహాలు, ఉచితంవి, డబ్బు చెల్లించేవి ఉన్నాయి. దేవస్థానం వారు మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ ప్రదేశం చేరటానికి కాకినాడ దాకా వెళ్లి అక్కడ నుంచి ఉదయం 9-30 వరకుకి పాసెంజరులో వెళ్లవచ్చు. గోదావరి జిల్లాలో ముఖ్య పట్టణాలన్నింటి నుంచి బస్సు సౌకర్యం బాగా ఉంది. బస్సు స్టాండు గుడికి 1-2 కిలోమీటర్లు.